హలో, నమస్తే. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ఒక యువ మంత్రి ఉంటాడనమాట రాజ్యంలో. ఆ మంత్రిని పిలిచి నేను మీకు ఒక ప్రశ్న వేస్తా, నాకు సందేహం వచ్చింది. ఆహ్, ఎంత అంటే ఒక ఒక మనిషి దూకేసిన తర్వాత ఆ బావిలో ఎంత వద్దామనుకున్నా సరే బయటికి రాలేని బావి ఏంటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే మంత్రి కొంచెం యంగ్ అనమాట. అయినా సరే తన సామర్థ్యం మేరకే మంత్రి అవుతాడు. ఆలోచించి ఏముంది మామూలు నీళ్ళ బావిలో దూకేస్తేనే అదేంటి మంత్రి మీరు అలా మాట్లాడతారు? నీళ్ళ బావిలో దూకేస్తే మనం ఎవరైనా ఏమైనా చేద వేసినా ఏదైనా ఒక తాడు సహాయంతో లేకపోతే ఇంకొక రకంగా బయటకు తీయొచ్చు కదా! రాలేని పరిస్థితి అయితే ఉండదు కదా! కరెక్ట్‌గా ఆలోచించి చెప్పండి. సరే ఒక పని చేయండి, మీకు 1 వీక్ టైమ్ ఇస్తాను. ఈ 1 వీక్‌లో కరెక్ట్‌గా తెలుసుకొని చెప్పండి అని చెప్పి అంటాడు. ఒకవేళ 1 వీక్‌లో మీరు చెప్పకపోతే మీ మంత్రి పదవి అయితే పీకేస్తానని. టెన్షన్ పడతాడనమాట. ఇదేంట్రా బాబు! ఈ క్వెషన్ ఏంటి అసలు నా చావుకొచ్చిందని చెప్పి తిరుగుతా ఉంటాడు మొత్తం. ఒక 1 వీక్ టైం దొరికింది కదా! మొత్తం రాజ్యం అంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళతో, వీళ్ళతో, వాళ్ళతో అందరితో మాట్లాడుతూ. ఎక్కడ అతనికేమీ కరెక్ట్ ఆన్సర్ దొరకదనమాట. అట్లా తిరుగుతూ ఒక ఊరిలో అంటే ఊరికి వెళ్ళే ఒక దారిలో చిన్న అడవి లాంటిదుంటుంది. వెళ్తూ ఉంటే ఈ గాడిదల్ని కాసే ఒకతను కొంచెం పెద్దాయన. అంటే లైఫ్‌లో చాలా అనుభవం ఉన్నాయన. కనిపిస్తే ఇట్లా దిగాలుగా కూర్చునుంటే మంత్రి ఏమైందని అడిగితే ఇట్లా చెప్తాడనమాట. "అరే! అంత చిన్న విషయం తెలీదా మీకంటే ఏంటి మీకు తెలుసా? దీనికి సమాధానం తెలుసా?" అంటే, "అయ్యో! తెలుసు, రండి మా ఇంటికి రండి, నేను చెప్తాను మీకు" అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి "నేను చెప్తాను కానీ ఒక కండిషను, మీరు గాడిద పాలు తాగాలి" అని చెప్పి అంటాడు. పాపం ఈ మంత్రి ఎప్పుడు లైఫ్‌లో గాడిద పాలు తాగి ఉండడనమాట. కానీ చెప్తాడు కదా! ఆన్సర్ చెప్తాడనే ఇదితో సరే ఇవ్వు అంటాడు. సరే దీనిలో ఒక గ్లాస్ లాంటి దానిలో పోసిస్తే, మళ్ళీ ఆగండి ఇంకో కండిషను, నేను ఎంగిల్ చేస్తాను. నేను ఎంగిల్ చేసిన తర్వాత నా ఎంగిల్ పాలు మీరు తాగాలి. అప్పుడైతేనే నేను సమాధానం చెప్తానంటాడు. అబ్బా! అని చెప్పి అనుకుని సరే దానికి కూడా ఓకే అంటాడు. సరేనా ఇతను ఎంగిల్ చేసి ఇచ్చిన తర్వాత తాగబోతుంటే, "ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో నాకు కొన్ని వస్తువులు సేకరించే అలవాటు ఉంది. ఒకసారి శ్మశానంలో ఒక పుర్రె కనిపిస్తే దాన్ని తెచ్చిపెట్టుకున్నా, చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ పుర్రెలో పోసిస్తాను నా ఎంగిల్ పాలు, మీరు తాగాలి. అప్పుడు నేను సమాధానం చెప్తాను." ఇంకేమీ చేయలేక మంత్రి, "సరే అదైనా సరే ఇవ్వు, ముందైతే నాకు ఆన్సర్ చెప్తావు కదా నువ్వు" అని చెప్పి దానికి కూడా ఒప్పుకుంటాడు. సరే ఆ పుర్రెలో ఎంగిల్ పాలు పోసిస్తాడనమాట. మంత్రి ఇంకా తాగబోతుంటే ఆపేస్తాడు ఇతను. ఈ గాడిదలు కాసే అతను ఆపేసి, "ఇప్పటికి మీకు ఆన్సర్ అర్థం కాలేదా? ఇదే మనిషి మీకు నేను చెప్తాను అన్న ఆ గ్రీడ్, ఆ అత్యాస, ఎట్లయినా నా నుంచి సమాధానం తెచ్చుకోవాలి, మీ పదవి కాపాడుకోవాలనే ఆ అత్యాస ఉంది చూడండి. ఇదే మనిషి ఒకసారి దూకితే అందులోంచి బయటకు రాలేని నూతి, నుయ్యది అని చెప్పి, అలాంటి ఒక బావి అది. ఈ అత్యాస అనేదే ఆ బావి. అందులో దూకిన మనిషి ఎప్పటికీ బయటికి పడలేడు. మీ పదవి కాపాడుకోవాలన్న మీ అత్యాస ఉంది కదా, అందులోంచి మీరు బయటకు రాలేని పరిస్థితి. అందుకని గాడిద పాలు తాగడానికి ఓకే చెప్పారు, ఎంగిల్ పాలు తాగడానికి ఓకే చెప్పారు, చివరికి పుర్రెలో పోసిస్తున్నా కూడా తాగుతానని చెప్పారు. సో మనిషి ఒకసారి అత్యాసకి ఇదైతే ఎంతకైనా దేనికైనా సరే తన పదవి కాపాడుకోవడానికో, లేకపోతే తన పైసలు కాపాడుకోవడానికో, లేకపోతే తన ఏదన్నా సరే కాపాడుకోవడానికి, తన అత్యాసని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు. సో అలాంటి బావి మరేదో కాదు, అత్యాసనే అని చెప్తాడనమాట. చాలా చిన్న విషయం అండి. ఎంత అంటే ఆయన ఆ గాడిదలు కాసే అతను జీవితం అంతగా చూశాడు కాబట్టి అంత చక్కగా చెప్పగలిగాడేమో. మనం కూడా లైఫ్‌లో చాలా విషయాల్లో అత్యాసకు పోతూ ఉంటాం. ఈ అత్యాస అనేది మనల్ని ఆ బావి తన లోపలికి ఇది చేసేసుకుంటుంది కానీ ఎప్పటికీ మనం దాని నుంచి బయటపడలేం. ఆశపడాలి, కలలు చూడాలి, బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అత్యాస ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దాని నుంచి మనం ఎప్పటికీ బయటకు రాలేం. చాలా చక్కగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకెలా అనిపించిందో చెప్పండి. ఈ స్టోరీ నుంచి ఇంకా ఏం వాల్యూస్ మనం నేర్చుకోవచ్చో అది కూడా మీరు కామెంట్ చేయండి. కింద కామెంట్స్ డెఫినెట్లీ చదువుతాను. ఎప్పుడు చెప్పే మాటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.